అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞంలో 312వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఈరోజు మనం 9వ అధ్యాయం 8వ శ్లోకాన్ని నేర్చుకునేదానికి ముందుగా ప్రార్థనతో తరగతిని ప్రారంభించండి అమ్మా. నమస్కారం గురుగారు, నా పేరు గౌతమి సాయి ప్రియ. గురుగారు, గురు బ్రహ్మ వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగః. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. జయ గురుదేవ. నెక్స్ట్ నంబర్ 2. నంబర్ 3 సహస్ర. నంబర్ 4 సౌమ్య. అమ్మ గురుగారు వినిపిస్తుంది కదా సౌమ్య? కానీ ఎస్ గురుగారు. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 7. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పాదౌ విసృజామ్యహం. జయ గురుదేవ. సౌమ్య, మీ వాయిస్ కట్ అయిపోతుంది అప్పుడప్పుడు, ఎందుకు మధ్య మధ్యలో కట్ అయిపోతుంది. సరే, నెక్స్ట్. నమస్కారం గురుగారు. ఎవరమ్మా? తేజస్విని గురుగారు. కానీ అమ్మా కొనసాగించండి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. వెరీ గుడ్, థ్యాంక్ యూ తేజస్విని. నంబర్ 6 యశస్విని తిరుపతి. ఎస్ గురుగారు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, వెరీ నైస్. నెక్స్ట్ 7 శ్రీదేవి పసుపులి. నమస్కారం అండి గురుగారు. అమ్మండి. శ్రీ భగవానువాచ. శ్లోకం నెంబర్ 7. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. జయ గురుదేవండి. మంచిదమ్మా. నంబర్ 8 యశస్విని పసుపల్లి. నమస్కారం గురుగారు. శ్రీ భగవానువాచ. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. వెరీ గుడ్ యశస్విని, వెరీ క్లియర్, థ్యాంక్ యూ. నంబర్ 9 లక్ష్మీ దుర్గా. నమస్కారం అండి గురుగారు. సర్వాణి కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. జయ గురుదేవ. వెరీ గుడ్, థ్యాంక్ యూ, క్లియర్ లక్ష్మీ దుర్గా గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ గ్రీష్మంత్. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం
కల్పక్షయే పునస్తాని కల్పదౌ విసృజామ్యహం. జై గురుదేవా. మీకు ఎందుకు తప్పులు పోతున్నాయి తెలుసా గ్రీష్మంతు? గురుగారు మీరు నేర్చుకున్న వెంటనే దీన్ని ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పుడు వచ్చి ఈ రోజు ప్రాక్టీస్ చేస్తే రాదు. ఎస్ గురుగారు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. శ్లోకం నెంబర్ 7. సర్వభూతాని కౌంతేయ ప్రకృతి కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. అట్లా బాగా ప్రాక్టీస్ చేయాలి. చూసి చెప్తున్నారా, చూడకుండా చెప్తున్నారా? చూడకుండా గురువు గారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. రైట్. అన్విత చౌదరి, అన్విత చల్లండి గురువు గారు. నాయనా. నమస్కారం గురువు గారు. నా పేరు అన్విత. శ్రీ భగవానువాచ 9వ అధ్యాయం 7వ శ్లోకం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పదౌ విసృజామ్యహం. ధన్యవాదములు గురువు గారికి. లేదమ్మా, మీరు మళ్ళీ చెప్పాలి. అన్విత చౌదరి, మీ అన్నలాగా మీకు కూడా రెండు పోయినాయి, ఒకటిగా 2 పోయినాయి. మళ్ళీ ట్రై చేయండి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పదౌ విసృజామ్యహం. ఒకటి పోయింది. ఇప్పుడు ఎక్కడ పోయింది? మీ అన్న చెప్తాడు. ఎక్కడ పోయింది గ్రీష్మంత్? ఎక్కడ పోయింది గ్రీష్మంత్? ఎక్కడ పోయింది? మళ్ళీ చెప్పు అన్విత, మళ్ళీ చెప్పు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పదౌ ఏది పోయింది? ఆడాడిపోయింది. నువ్వు చదివింది అట్టే ఉండదు. సహస్ర వచ్చారా? సహస్ర, ప్రియా రాలేదు. నిత్య హరిప్రియ రాలేదు. తేజస్విని వింటున్నారా? అన్విత చౌదరి చెప్పేది వింటున్నారా? ఎస్ గురువు గారు. ఎక్కడ పోయిందో చెప్పండి. కల్పాదౌ. విన్నారా అన్విత? అన్విత విన్నారా? ఇప్పుడు చెప్పండి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పదౌ విసృజామ్యహం. ఇంకా రావట్లేదు మనకి అది. నెక్స్ట్ సత్యపూర్ణ చెప్తుంది, చూడండి. సత్యపూర్ణ ప్లీజ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ నవమోऽధ్యాయः. రాజవిద్యా రాజగుహ్యయోగः. శ్లోక నంబర్ 7. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. వెరీ గుడ్, థ్యాంక్ యూ సత్యపూర్ణ. విన్నారా అన్విత? గురువు గారు. ఎక్కడ పోయింది? కల్పదౌ. మళ్ళీ కల్పాదౌ చెప్పండి. కల్పాదౌ. ఎందుకో ఫీల్ అవుతారు? నేను ఎన్ని ఎక్కువ సార్లు నేర్చుకున్నా అంత బాగా మేలు మనకు. ఇంకా ఈ బాగా వస్తుంది కదా. ఏమైంది అన్విత, ఏమైంది? జై గురుదేవ స్వామి. జై గురు అండి. జై స్వామి. బాగుండారా స్వామి? ఏం బాధపడతావు స్వామి? హాస్టల్లో ఉండారా అబ్బాయి? ఏం పర్వాలేదు. అబ్బాయి హాస్టల్లో ఉన్నాడు స్వామి, ఇక్కడ లేడు. ఓకే, పర్వాలేదు. ఈ రోజు అదే 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 స్వామి. ఏ స్వామి? ఇబ్బంది లేదు. నాన్నగారు బాగున్నారా? బాగానే ఉన్నాడు స్వామి, మంచి బాగున్నాడు స్వామి. ఓకే ఓకే ఓకే, నేను మాట్లాడతలే. అన్విత, ఎంతసేపు అమ్మా అది? ఒక అక్షరమే తప్పింది, దానికి ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు? ఒక్క దీర్ఘమేనమ్మా.
బాగా హ్యాపీగా ఉండండి. దిగులు పడ్డ ఎప్పుడు నేను వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా ఉండేదానివి. ఎస్ గురుగారు. వెరీ గుడ్, రైట్. కానీ స్టార్ట్ చేయి, మళ్ళా చెప్పు. బాగా చెప్తావు నువ్వు, బ్రహ్మాండంగా చెప్తావు కదా. ఏం మాట చెప్పు. సర్వభూతాని కౌంతేయ. వెరీ గుడ్. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ. వెరీ గుడ్, బాగా చెప్తున్నావు, బ్రహ్మాండంగా చెప్తున్నావు. నువ్వు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. బాగా చెప్తున్నావు నాయనా. ఎస్ గురుగారు. ఓకే, ఏం దిగులు పడ మాకు. నువ్వు వచ్చినప్పుడు అది పేరెంట్స్ కి ఇంకా ఆనందాన్ని కలిగించాలి కదా పిల్లల్ని. నువ్వే దిగులు పడితేటమ్మా, నువ్వే పేరెంట్స్ ని హ్యాపీగా ఉంచాలి. వాళ్ళకు ఒత్తిడి ఉంటది, నీకు ఆడుకుంటూ నిన్ను చూసి వాళ్ళు సంతోషంగా ఉండాలి. హన్విత చౌదరి. ఎస్ గురుగారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. బాగా హ్యాపీగా ఉండు. మళ్ళీ నీ రౌండ్ వచ్చేటప్పుడు ఇంకా బాగా నేర్చుకుందాం ఈజీగా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు నేర్చుకుంటే సరిపోతుంది దీన్ని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్. శంకరయ్య గారు మళ్ళీ మాట్లాడతాం మీ దగ్గర. ఓకే స్వామి, మళ్ళీ మాట్లాడతాం మీ దగ్గర. మళ్ళీ చేస్తాను స్వామి, మళ్ళీ చేస్తాను స్వామి. మీరు క్లాస్ అయిన తర్వాత మాట్లాడతాను. ఓకే రైట్. నెంబర్ 13 చాముండేశ్వరి. 14 అక్షయ. హలో గురు అమ్మా చెప్పండి. అక్షయ చెప్తాను. ఓకే, చాముండేశ్వరి గారి వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అక్షయ్ ఉంటారా? అవునండి. ఓకే, నమస్తే గురుగారు. నమస్కారం అండి. సర్వభూతాని విసృజామ్యహం. వెరీ గుడ్ అక్షయ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ సాక్షి గారు సెలవు. ఆమె ఏదో ఎగ్జామ్ ఏదో ఉందట. గురుగారు సాక్షి గారు ఉన్నారా? వచ్చేసారా? చాముండేశ్వరి అండి. చాముండేశ్వరి గారు మీరు చెప్పండి. నమస్కారం గురుగారు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. వెరీ గుడ్, వెరీ గుడ్. సాక్షి గారికి ఏదో జపనీస్ లాంగ్వేజ్ లో ఏదో ఎగ్జామ్ ఉందట. జపాన్ లో ఏం చేస్తారంటే వాళ్ళ లాంగ్వేజ్ బాగా నేర్పించేస్తారు, పాండిత్యం సంపాదింపజేసి తర్వాత ఏదైనా చెప్తారు జపాన్ లో. ఆవిడ ఎగ్జామ్ అటెండ్ అవుతున్నానని చెప్పారు కాబట్టి ఆమె సెలవు. నెక్స్ట్ 16 డిసగ్న లక్ష్మి. ఎస్ గురుగారు. కానివ్వండి. శ్రీ భగవానువాచ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. జయ గురుదేవా. వెరీ గుడ్ డిసగ్న, థ్యాంక్ యూ. ఆ విధంగా మీరు హుషారుగా నేర్చుకోండి, గ్యాప్ ఇవ్వకండి. నెక్స్ట్ వైష్ణవి. ఎస్ గురుగారు. కానివ్వండి. నమస్కారం గురుగారు, నా పేరు వైష్ణవి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. వెరీ గుడ్ వైష్ణవి, థ్యాంక్ యూ. శివాని. ఎస్ గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. శివాని, ఇంకొంచెం బాగా హుషారుగా ఉండండి, ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఫీల్ కావట్లేదు. యాంతి మామికాం. ఇది బాగా హ్యాపీగా సంతోషంగా ఎంతో ఆనందంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఈ గంట సేపు నేను నాకు శ్లోకం చెప్పడానికి ముందే వచ్చినప్పటికీ మీ దగ్గర 25 మంది దగ్గర ఒకే శ్లోకాన్ని అన్ని సార్లు వింటున్నాను అంటే నేను ఎంత ఆనందాన్ని పొందుతున్నానో నేను మాటల్లో వర్ణించలేను. కాబట్టి మనం గంట సేపట్లో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నిసార్లు విన్నప్పటికీ మరింత మరింత ఆనందంగా, నాకెందుకో ఆనందం ప్రతి క్షణం కూడా అదేమంటారు దాన్ని నిత్యానందంగా ఉంది. మీ దగ్గర ఈ గంట సేపు ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను. దయచేసి అందరూ కూడా అందరు చెప్పేది అందరూ విందాం నాతో సహా. అప్పుడు
దానికి ఒక పరిపూర్ణత వస్తుంది అనమాట. శివాని థ్యాంక్ యూ శివాని థ్యాంక్ యూ. నంబర్ 20 నా 19 ఇప్పుడు పర్ణిక ఉన్నారా? పర్ణిక 20, భాగ్యశ్రీ 21, ధనుశ్రీ. ఎస్ గురువు గారు. నమస్కారం గురువు గారు, నా పేరు ధనశ్రీ. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పద విసృజామ్యహం. జై గురుదేవా. అది ఇంతసేపు వినలేదమ్మా, అది కల్పాదౌ. మళ్ళీ చెప్పండి. కల్పాదౌ విసృజామ్యహం. అట్లా కుదరదండి, శ్లోకం మొత్తం చెప్పాలి నేను. శ్లోకం మొత్తం చెప్పేటప్పుడు చూడాలి. సర్వభూతాన్ని వినపడలేదే? ధనుశ్రీ మీ వాయిస్ నాకు వినపడలేదు. ఎస్ గురువు గారు. ధనుశ్రీ మళ్ళీ శ్లోకం చెప్పండి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. జై గురుదేవ. రైట్, అట్లా చెప్పాలి. నెక్స్ట్ నిత్య హరిప్రియ, హేమానిక సహస్ర, వీళ్ళు ఎవరిని వచ్చారా? నో. ఓకే, సరే. నెక్స్ట్ దేవయామిని. గురుగారు అమ్మ కానివ్వండి. నమస్కారం గురువుగారు. నమస్కారం. శ్రీ భగవానువాచ శ్లోక నెంబర్ 7. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. వెరీ గుడ్. నాగేశ్వరరావు గారు. గురుగారు జై గురండి. జై గురు. శ్రీ భగవానువాచ భూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. వెరీ గుడ్. రైట్. కల్పాదౌ అంటే ప్రారంభంలో. ఓకే, రైట్. నెక్స్ట్ భవిష్య, లాస్ట్ అనుకుంటా. భవిష్య కానీ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. థ్యాంక్ యూ భవిష్య, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లియర్. దివ్య 25 ఉన్నారా? దివ్య నో. మనం అనుకున్నట్టుగా 20 నిమిషాల్లోపు మనం రివిజన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు శ్లోకాన్ని మనం కొత్తగా 9వ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నాం. 8 కదా? ఓకే, 8. ఎక్కడి నుంచి? గౌతమి శ్లోకం పెట్టమ్మా. ఓకే ఓకే. గౌతమి రెడీనా? ఎస్ గురువు గారు. ఎవరి దగ్గరైనా పుస్తకం లేకపోతే 8వ శ్లోకం మీకు మొబైల్ స్క్రీన్ పైన ఉంది, చూస్తూ నేర్చుకోవచ్చు. ఉచ్చారణ అంటే ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందో నిదానంగా చూసి తెలుసుకోవచ్చు. శ్రద్ధగా విన్నటువంటి వాళ్లకు ఈ క్లాస్ పూర్తయిన వెంటనే శ్లోకాన్ని తిప్పి చెప్పగలగడం చాలా సులువు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. హన్విత చౌదరి. హన్విత గురువు గారు. ఇప్పుడు 25 మంది నేర్చుకుంటారమ్మా. అందులో 25 మందిలో 5 మంది ఆబ్సెంట్ అయితే కూడా 20 మంది నేర్చుకుంటారు కదా? ఎస్ గురువు గారు.
20 మందిది నువ్వు ఇప్పుడు శ్రద్ధగా వింటే గంట తర్వాత క్లాస్ పూర్తయిన వెంటనే నువ్వు చూడకుండా చెప్పేయచ్చు శ్లోకాన్ని. ఎస్ గురువు గారు. దీనికి మనం దిగులు పడాల్సిన అవసరమే లేదు. అలాగే గురువు గారు. ప్రతి ఒక్కరూ చెప్పేదాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం విందాం. ఎస్ గురువు గారు. రైట్, మ్యూట్ అవ్వండి. కమాన్ అమ్మ, రెడీనా? గౌతమి సాయి ప్రియ, ఎస్ గురువు గారు. కమాన్. ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః విసృజామి పునః పునః పునః. అందరికి వినిపిస్తుందా? నాకేం వినపడలేదు, చివరి మాట మాత్రం వినపడుతుంది. గురుగారు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది అక్కడ సిస్టమ్ దగ్గర. నెట్వర్క్ ఆగి వస్తుంది. ప్రాబ్లం వాళ్ళదేనండి అక్కడే. ఇంకొకరిని తీసుకోండి గురుగారు, అది సిస్టమ్ ప్రాబ్లం ఉంది. ఓకే సరే, పర్వాలేదు. సరే కానీ కానీ సరే, నువ్వు అట్లా చెప్పమ్మా, పర్వాలేదు. కానీ భూత గ్రామమిమం కృత్స్నం భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్ అవసం ప్రకృతేశ్వరాత్ ప్రకృతేర్వశాత్ ప్రకృతేర్వశాత్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతేనండి. నెక్స్ట్ నిత్య హరిప్రియ రాలేదు, సహస్ర లేదు, సౌమ్యశ్రీ లక్ష్మి. ఎస్ గురువు గారు. కమాన్. ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్ అవసం ప్రకృతేర్వశాత్. వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ వచ్చి తేజస్విని తిరుపతి. ఎస్ గురువు గారు. కమాన్. ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః విసృజామి పునః పునః భూతగ్రామం ఇమం కృత్స్నం భూతగ్రామమిమం కృత్స్నం 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 అవశం అవసం వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ ఎస్ గురువు గారు. తేజస్విని రెడీయా? ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్ అవశం ప్రకృతేర్వశాత్. వెరీ గుడ్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీదేవి. ఎస్ గురుగారు. ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం కదమ్మా. ప్రకృతిం ప్రకృతిం స్వాం స్వాం అవష్టభ్య అవష్టభ్య ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం భూతగ్రామిమం కృష్ణం భూతగ్రామం భూతగ్రామం ఇమం కృత్స్నం ఇమం కృష్ణం భూతగ్రామమిమం కృత్స్నం భూతగ్రామిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్ అవసం
ప్రకృతేర్వశాత్. ప్రకృతేర్వశాత్. వెరీ గుడ్. యశస్విని ఉన్నారా? ఎస్ గురువు గారు. పట్టుకోండి యశస్విని. కమాన్. భూతగ్రామమిమం కృత్స్నం. భూతగ్రామమిమం కృష్ణం. కదమ్మా, ప్రారంభం నుంచి చెప్దాం. కమాన్. ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం స్వామవస్తభ్య విసృజామి పునః పునః. విసృజామి పునః పునః. భూతగ్రామమిమం కృత్స్నం భూతగ్రామమిమం కృష్ణం. అవశం ప్రకృతేర్వశాత్. అవసం ప్రకృతేర్వశాత్. వశాత్. వశాత్. లక్ష్మీ దుర్గా నమస్కారం. అమ్మ. ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః. విసృజామి పునః పునః. భూతగ్రామమిమం కృత్స్నం భూతగ్రామమిమం కృత్స్నం. అవశం ప్రకృతేర్వశాత్. వసం ప్రకృతేర్వశాత్. అంతేనమ్మా. గ్రీష్మంత్ చౌదరి, హన్వితా చౌదరి. ఎస్ గురువు గారు. కమాన్. ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః. విసృజామి పునః పునః. భూతగ్రామమిమం కృత్స్నం భూతగ్రామమిమం కృష్ణం. అవశం ప్రకృతేర్వశాత్. అవశ్యం ప్రకృతేర్వశాత్. అంతే. మీలాగానే ఇంకా మీకంటే చిన్నపిల్లలు నిత్య హరిప్రియ, హేమానిక సహస్ర వాళ్ళు ఎలా నేర్చుకున్నారో మీరు గమనించారు. ఈజీగా మీరు నేర్చుకుని ఈ రోజే అందరూ రివిజన్ పెట్టేసేయండి. మళ్ళీ చివర నేర్చుకోవడానికి మనకు ఈజీగా బాగుంటది రివిజన్ చెప్పేదని. ఎస్ గురువు గారు. కమాన్. సత్యపూర్ణ ప్లీజ్, బెంగళూరు. సత్యపూర్ణ కమాన్. ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః. విసృజామి పునః పునః. భూతగ్రామమిమం కృత్స్నం భూతగ్రామమిమం కృత్స్నం. అవశం ప్రకృతేర్వశాత్. అవశం ಪ್ರಕೃತಿರ್ವಶಾತ್. వెరీ గుడ్. మీనింగ్. ನನ್ನ ಪ್ರಕೃತಿಯನ್ನು ಅಂಗೀಕರಿಸಿಕೊಂಡು ಸ್ವಭಾವದ ಬಲದಿಂದ ಪರತಂತ್ರವಾದ ಈ ಸಂಪೂರ್ಣ ಭೂತ ಸಮುದಾಯವನ್ನು ಬಾರಿ ಬಾರಿಗೂ ಅವುಗಳ ಕರ್ಮಗಳಿಗನುಸಾರವಾಗಿ ರಚಿಸುತ್ತೇನೆ. ಬಾರಿ ಬಾರಿಗೆ ಅವುಗಳ ಕರ್ಮಾನುಸಾರ ಆಮೇಲೆ ನಾನು ಕರ್ತ ಇಲ್ಲ అంటే ఫస్ట్ పర్సన్ ఈజ్ నాట్ ఏ రెస్పాన్సిబిలిటీ. Yes, sir. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంగ్లీష్. Krishna, the Supreme Lord, manifests and dissolves the entire cosmic order, including all beings, through his inherited power, Prakriti, yet remains untouched and unaffected by these actions. Very clear. Untouched, unaffected. The first person is this Prakriti, untouched and unaffected. Okay, thank you, Nani. Next, Chamundeshwari garu. ఎస్ గురువు గారు. అక్షయ్ చెప్తే సరిపోతుందా, మీకు కూడా చెప్పాలమ్మా? నాకు ఒక్కటే. ఇద్దరు ఒకటే కదా? అవునండి. ఓకే. అక్షయ చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అవును. అక్షయ అమ్మ రెడీనా? అక్షయ మీరు నేర్చుకొని చెప్పేస్తారా అమ్మాయికి? కమాన్. ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః. విసృజామి పునః పునః. భూతగ్రామమిమం కృత్స్నం భూతగ్రామమిమం కృత్స్నం. అవశం ప్రకృతేర్వశాత్. అవశం ప్రకృతేర్వశాత్. ప్రకృతేర్వశాత్. ఓకే. నెక్స్ట్ సాక్షి గారు లేరు. డిసజ్ఞ. ఎస్ గురువు గారు. కమాన్. ప్రకృతిం స్వామవష్టభ్య
ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం. భూతగ్రామమిమం కృష్ణం కృష్ణం కాదు, కృత్స్నం. కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్. అవసం ప్రకృతేర్వశాత్. వైష్ణవి శివాని ఒకే చోట ఉన్నారా? వైష్ణవి ఒకే చోట ఉంటే ఒకేసారి చెప్పండి. కమాన్. ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం. భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్. ప్రకృతేర్వశాత్. వెరీ గుడ్, అలా నేర్చుకోండి. పర్ణిక ఆబ్సెంట్. మనకు ప్రెసెంట్ నమస్తే గురువు గారు. అమ్మా నమస్కారం అమ్మా. పర్ణిక కొంచెం బయటికి వెళ్ళిందండి, వచ్చాక చెప్పిస్తాను. పర్వాలేదమ్మా, పర్వాలేదు. మీరు వింటున్నారు కదా? క్లాస్ అటెండ్ అయ్యాం సంతోషం. అదే మీరు వింటే కూడా మీ అమ్మాయి విన్నట్టే నేను ఫీల్ అవుతాను. అండి. ఓకే ఓకే, అది నేను నేర్చుకొని తనకు నేర్పిస్తున్నానండి. మంచిదమ్మా, చాలా సంతోషం. గురువు గారు ఇద్దరు మీ కలిసి పేరు ఏం పేరు? పర్ణిక వాళ్ళమ్మా మీరు? అవునండి గురువు గారు. ఏం పేరు? సౌందర్య అండి. ఓ సంతోషం అమ్మా. మీకు చెప్పమంటారా? గురువు గారు. రైట్ అమ్మా, కమా. ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం. భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. అవసం ప్రకృతేర్వశాత్. ఇది పిల్లలకు వచ్చి శ్లోకం మాత్రం రిటర్న్ చెప్తే చాలు. అండి. పెద్దవాళ్ళంతా వచ్చి ఒక 10th క్లాస్ తర్వాత ఉండే వాళ్ళంతా వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దానికే చివరి అర్ధగంట కేటాయిస్తున్నాం. గురువు గారు అర్థం చేసుకుంటే మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళకు ఇతరులకు నేర్పడానికి ఈజీగా ఉంటుంది. అవును. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. భాగ్యశ్రీ ధనుశ్రీ అప్పుడు చెప్పారు, రివిజన్ శ్లోకం చెప్పారు. నెక్స్ట్ దేవయామని. గురువు గారు. అమ్మా మీ నుంచి నేర్చుకోవడానికి ఈరోజు తగిన సమయాన్ని ఏమంటారు కేటాయించబడింది మనకు. కమాన్. ముందు భావం గుర్తుందా మీకు? ముందు భావం గుర్తుందా? ఎస్ గురువు గారు. చెప్పండి, భావం మీ మాటల్లో చెప్పండి. ఈ సృష్టిలో ఒక నిమిషం గురువు. ఈ సృష్టితో సహా ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ జననము మరియు మరణము మొదటి నేనులోనే జరుగుతాయి, కానీ వాటితో మొదటి నేనుకు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే సర్వభూతాని అనే పదం 7వ శ్లోకంలో వాడాడు. పోయిన వారం నేర్చుకున్న శ్లోకం సర్వభూతాని కదా స్టార్టింగ్. దాన్ని కృత్స్నం అంటారు. కృత్స్నం అంటే సర్వభూతాని అన్న కృత్స్నం అన్న ఒకటే అర్థం. ఓకే గురుగారు. చూడండి, సర్వభూతాని అనే చోట మనకు పుస్తకంలో భూతములన్నీ అంటే 84 లక్షల జీవరాశులు అని అర్థం. ఇక్కడ ఈ శ్లోకంలో కూడా 2వ లైన్లో భూతగ్రామం ఇమం కృత్స్నం అంటే ఈ సర్వభూతాలన్నీ 84 జీవరాశులు అని అర్థం. ఓకే గురుగారు. ఇవి విసృజామి అంటే సృష్టిస్తుంటాను అని పోయిన వారం చెప్పారు. అంటే అతనికి కర్తృత్వం లేదనే విషయాన్ని దీని ఎగ్జాంపుల్ గా అప్పుడు చెప్పాను. కర్తృత్వం నేను సృష్టిస్తున్నాను అంటే ఆయన ఏమైనా కర్త అనుకుంటారేమోనని దీన్ని అప్పుడు ఉదాహరణగా చెప్పాను. ఇప్పుడు క్లియర్ గా తెచ్చుకోబోతున్నాం. పదాలు దాదాపు అవే ఉంటాయి. ప్రకృతి అనే పదం ఆడ ఉంది, ఇడ ఉంది. ప్రకృతిం స్వాం అవష్టభ్య. ప్రకృతిం స్వాం అవష్టభ్య. అవష్టభ్య. ప్రకృతిం స్వామవష్టభ్య. ప్రకృతిం స్వామవష్టభ్య. స్వామవష్టభ్య.
స్వామవష్టభ్య విసృజామి పునః పునః విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం భూతగ్రామమిమం కృష్ణం అవశం కృత్స్నం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్. అవసం ప్రకృతిర్వశాత్. ఇప్పుడు రహస్యం ఉందమ్మా ఇందులో. రహస్యం ఏంటంటే ఉమ్, ముందు శ్లోకంలో ఉన్న పదాలే ఇక్కడ ఉన్నాయి. ఉమ్, కాకపోతే ముందు శ్లోకంలో ప్రకృతిని మొదటి నేను సృష్టిస్తున్నాను అని భ్రమింపజేస్తుంది. ఉమ్, అటువంటి భావన ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. ప్రతి పదార్థాన్ని తెలుసుకునే దానికంటే ముందుగా ఈ ఉదాహరణ చెప్పేస్తే మీకు అపరోక్షం అయిపోతుంది. ఉమ్, చూడండి, శిక్ష వేస్తారు. ఉమ్, శిక్ష వేసేది జడ్జియే, ఉమ్, కానీ శిక్ష అనుభవించే వాడి యొక్క తప్పులకి గాని ఒప్పులకు గాని అదే విధంగా మొదటి నేను లోనే ఇవన్నీ జరుగుతున్నప్పటికీ మొదటి నేను వీటన్నిటికీ కర్త కాదు. ఉమ్, ఆ విధంగా చూడాలి. ఇక్కడ చూడండి, కమాన్. ప్రకృతిం అంటే అర్థం ఏంటంటే శూన్య ప్రకృతిని అని అర్థం. శూన్య ప్రకృతి అంటే ఇప్పుడు మీకు చెప్తాను. కళలో కనిపించే వస్తువులన్నీ ఏదో వస్తువులు కనిపిస్తాయి కదా నాయన, ఉమ్. వాటిని దేంతో తయారు చేశారు? దీంతో అంటే మనం ఆలోచనలో ఉన్న వాటిని ఆలోచనలతోనే తయారు చేశారు. అదే ఆన్సర్. ఉమ్, కలగనే వాడి ఆలోచనలతో తయారైనటువంటి వస్తువులే కళ్ళలో కనపడే వస్తువులు, అంతేనా? ఉమ్, అది వచ్చి పూజారి వెంకటేశం కళలో పూజారి వెంకటేశం ఆలోచనలు వస్తువులుగా తయారవుతాయి, ఉమ్, అంతేనాయన. ఇది కూడా సమిష్టి కర్త కళలో ఆ వస్తువుల్లాగానే ఇలలో ఈ వస్తువులు. కలదోచు మాయ ఫలము, ఇలదోచు ఛాయ ఫలము. ఛాయ అంటే కళలో అక్కడ కలగన్నప్పుడు వస్తువులు లేకనే ఉన్నట్లు భ్రమించాం కదా, ఉమ్, అదే విధంగా ఈ వస్తువు వీడే అయినందువల్ల ఇది కూడా కంప్లీట్ గా భ్రమేననేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో బాగా స్పష్టంగా క్లారిఫై చేస్తారు. చూడండి, ఉమ్, ప్రకృతి అంటే నా మూల ప్రకృతిని, అంటే నాలో ఉన్న మాయ అని చెప్దామా లేని మాయ అని చెప్దామా, నాకు ఏం చెప్పాలి అర్థం కాలేదు. నేను నాలో ఉన్న మాయ అని చెప్పాలా లేని మాయ అని చెప్పాలా? అంటే గురుగారు మాయ అంటే అర్థం ఏంటి? మాయ అంటే లేకనే ఉన్నట్లు తెలియబడుతున్న ప్రకృతి. ఉమ్, ప్రకృతి దాని వాటి కర్మానుసారంగా ఆయా ప్రాణులకు జన్మలు సంక్రమిస్తుంటాయి. ఉమ్, గురుగారు అట్లా మనకందరికి కూడా ఎవరెవరి జన్మ కర్మల ఫలితంగా వాడికి జీవనం కొనసాగుతుంటుంది. ఉమ్, అందరికి అంతే. ఉమ్, ఓకే. 84 లక్షల జీవరాశులకి కూడా ప్రకృతి అవష్టభ్య స్వాం. ఇక్కడ స్వాం అనే దాన్ని దేనికి చేరాలి చూడండి. స్వాం అనే దాన్ని మొదటి పర్సన్కి చేరుతుంది. ప్రకృతి స్వాం అవష్టభ్య అంటే ఫస్ట్ పర్సనే మాట్లాడుతున్నాడు. ఉమ్, ఫస్ట్ పర్సనే మాట్లాడుతున్నాడు. పూజారి వెంకటేశ్వర నుంచి ఆయనే వచ్చి పూజారి వెంకటేశం అనే దేహాన్ని ఆవహించి మీతో మాట్లాడుతున్నాడు. ఉమ్, కానీ అతని కర్తృత్వం చెందదమ్మా. ఉమ్, ఎందుకంటే అక్కడ మాట్లాడేది పూజారి వెంకటేశము అని అనుకుంటే వాడి అజ్ఞానం అది. ఉమ్,
ఈ భావాన్ని చెప్తాండేది భగవద్గీత ఆధారంగా నీకు పూజారి వెంకటేశం మాట్లాడుతున్నాడు కాబట్టి స్వాం అనేటువంటి పదం ఎవరు వర్తిస్తుందంటే ఎవరెవరి కర్మ ఫలానికి వారి వారి జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఎట్లా అనేదాన్ని తర్వాత పదం చెప్తుంది. ప్రకృతేర్ వశాత్, 2వ లైన్ చివరం చూడండి. ప్రకృతేర్ వశాత్ అంటే వారి వారి కర్మ ఫలానికి వారు ఖచ్చితంగా కనెక్టివిటీ కలిగి జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా తినరాని పదార్థం తిన్నప్పుడు దాని ఫలితం ఉంటుందా ఉండదా? ఒకసారి శరీరంలో మనం దానికి కారణం ఏంటి అని డాక్టర్ అడిగినప్పుడు గుర్తొస్తుంది, అరే పలానా వస్తువు తిన్నాను అందుకే ఇట్లా అయింది అంటున్నాను చూడండి. అట్లా అవశాత్ అంటే అర్థం ఏంటంటే వారి వారి కర్మలకు అనుకూలమైనటువంటి జన్మలు వారి వారి జన్మలు జరుగుతూ ఉంటుంది. కానీ ఇవన్నీ జరుగుతూ ఉండేది మొదటి నెలలోనే. కానీ మొదటి నెల దీనికంత కర్త కాదు. కాబట్టి ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి, ఈ పదం 7వ శ్లోకంలో చివరి పదం. విసృజామి అంటే నేను విసిరి పడేస్తున్నాను అని అర్థం. ఎట్లా పడేస్తున్నాను? ఎవరెవరికి ఏ జన్మలు కావాలనో ఆయా జన్మల ప్రకారం ఇస్తాను. కానీ కర్త నేను కాదు. ఇయర్స్ కంప్లీట్ అయిపోయినా? మీరు 4th ఇయర్ కాదు కదా, 4వ డిగ్రీ కాదు, అది 3 ఇయర్ కదా. డిగ్రీ చేరేటప్పుడు బీబీఏలో ఎంతమంది జాయిన్ అయ్యారు మీరు? స్టార్టింగ్ అంటే ఒక 15 అలా ఉంటాం. ఫస్ట్ ఇయర్ లో 15 మెంబర్స్ జాయిన్ అయ్యారు కదా బీబీఏలో. 6 సెమిస్టర్లు కంప్లీట్ అయ్యి ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యి మీరు డిగ్రీ పూర్తయింది కదా. ఎంతమంది డిగ్రీ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చారు? 13 గురుగారు. 13 కదా. కానీ మాస్టర్లు కాలేజీ అన్ని అందరికి సమానమే కదా. కాబట్టి ఇప్పుడు పాస్ అయిన వాళ్ళకి ఫెయిల్ అయిన వాళ్ళకి కర్తలు వాళ్ళైనా ఏమైనా మాస్టర్లు ఏమైనా కారణం అవుతారా? వాళ్ళే గురుగారు. ఎవరి చదువు వాళ్ళు చదువుకున్న దాని ప్రకారం వాళ్ళ ఫలితం, అంతేనా? కానీ రిజల్ట్ ఇచ్చేది మార్కులు ఇచ్చేది అంత కాలేజీ నుంచే. కానీ వాళ్ళకి కర్తృత్వం వాళ్ళకు ఉంటుందా? లేదు గురుగారు. ఇందులో ఈ శ్లోకంలో ఈ ప్రకృతిలో ఉండేటువంటి అన్ని ప్రాణులు కూడా పునః మాటి కన్నడలో బారి బారికి అని చెప్పారు. అదే తెలుగులో అయితే మాటిమాటికి ఆయా భూత గ్రామం ఇమం కృత్స్నం. ఇమం అంటే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పూజారి వెంకటేశంతో సహా 84 లక్షల జీవరాశులు కూడా వాటి కర్మానుసారంగా అవి ఆయా సమయానికి ఆయా ప్రాణులుగా జన్మిస్తూ కొద్ది రోజులు కనిపిస్తూ మళ్ళీ మరణిస్తూ ఉంటాయి, అంటే లయం చెందుతూ ఉంటాయి. కానీ వాటికంతా నేను ఏ మాత్రం కర్త కాదని ఎవరైతే తెలుసుకుంటున్నాడో అతను పరిపూర్ణుడే. ఆ పరిపూర్ణుడికి వ్యక్తిగతమైనటువంటి కర్తృత్వం ఏమాత్రం ఉండదు. అది 8వ శ్లోకం యొక్క భావం లేదా? కొంచెం వివరంగా తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అవశ్యం అంటే అర్థం ఏంటంటే పరతంత్రము అని అర్థం. అవశ్యం అంటే పరతంత్రము అంతే గురు. పరతంత్రము అంటే తనకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకోలేడు మనిషి. ఏ 400-500 సంవత్సరాలు నేను బతకాలా అని అనుకున్నాడు అనుకో, వాడి వల్ల కాదు కదా. అవుతుందా? లేదు గురుగారు. అదేవిధంగా చాలా మంది నేను సంపాదించాను నేను సాధించాను అంటూ ఉంటాడు. కాదు, అది వాడికి సంక్రమించింది. అది వాళ్ళకి సంక్రమించింది, అలా ఉంటుంది. వీడు భ్రమపడుతుంటాడు అంతే. కాబట్టి మాటికి వాళ్ళ కర్మానుసారం మాత్రమే వాళ్లకు అలాంటివి ఉంది అని అర్థం. ఓకే. అది ఏం చేయలేము.
అత్యవసరం కాబట్టి బాగా అర్థం కావడం కోసం చెప్తాను. ఓకే గురుగారు. ఇప్పుడు మా చెల్లెలకి అర్జెంట్ గా హాస్పిటల్ ₹1,00,00,000 కావాలా. ఈ వాళ్ళ కర్మ సిద్ధాంతమే కదా, ఏం చేద్దాం చెప్పండి. అదేదో చేయాలంటే ఇప్పుడు అర్జెంట్ గా అంటే వారం 10 లక్షలు కట్టాలంట. ఏం చేద్దాం మనం చెప్పి అది. కానీ ఆమె ఏం చెప్పేది, నేను ధ్యానం చేస్తాను కాబట్టి నాకు అసలు హాస్పిటల్ అవసరం నాకు ఎందుకు వస్తుంది, నాకు రాదు. నేను ధ్యానం చేస్తాను కాబట్టి నాకు హాస్పిటల్ అవసరం రాదు అంటుంది అమ్మాయి. ఓన్ సిస్టర్, డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్, సేమ్ శాలరీ. మరి ఆమె ఏం చెప్తారంటే, అంటే ఒకప్పుడు చెప్పేవారు, ఒకప్పుడు అంటే ఒక 2-3 సంవత్సరాలకు ముందే ఏం చెప్పేవారంటే, నేనంటాను పూజారి వెంకటేశం యొక్క జీవితం వాడి చేతిలో ఒక్క క్షణం కూడా లేదు అంటాను. ఓకే గురుగారు. మనకు తెలీదు, మన ఇద్దరం మళ్ళీ వచ్చే వారం కరెక్ట్ గా మాట్లాడతామనే గ్యారంటీ నేను ఇవ్వలేను, నాకు వల్ల కాదు. కానీ ఆమె ఏం చెప్పేదంటే, నేను ధ్యానం చేస్తాను కాబట్టి నాకు డాక్టర్తో కానీ అదే ధ్యానమే నాకు మెడిసిన్ అవసరం లేదు, నాకు హాస్పిటల్ పోయేది, మాత్రలు వేసేది, సూది వేసేది ఇవంతా నాకు అవసరం లేదని నేను. మరి ఒక 20 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చు అయింది హాస్పిటల్కి. ఓకే గురుగారు. ఇప్పుడు ఏంటంటే వారం 10 లక్షలు కట్టాలంటమ్మా. ఇదంతా కూడా దీన్ని ఏమంటారు, అందుకనే నేను మీకు పెట్టాను లేదు. చాలా మంది ఏం చేసి దేవుడిని నీకంటే సపరేట్ చేసి డోంట్ బ్రింగ్ గాడ్ టు కిచెన్ అంటాడు స్వామి వివేకానంద. దేవుడిని కొంచెం వంట రూమ్లో పెట్టుకుంటాను. శనివారం నేను ఒప్పుతున్నాను, నేను భలే పవిత్రంగా ఉన్నాను. ఏ శనివారం ఒకరోజే పవిత్రంగా ఉంటే సరిపోతుందా, జీవితాంతం పవిత్రంగా ఉండాలనా? జీవితాంతం గురుగారు. 24/7 పవిత్రంగా ఉండేదని నేను ప్రయత్నించాలి తప్ప భగవంతుని వారానికి ఒక గుడికో ఒకే చోటికి పరిమితం చేయకూడదమ్మా. ఆ మొదటి నేను అంతటా ఉన్న నేను కనుక అపరోక్షం చెందితే అప్పుడు దేవాలయం ఉండదు. ఇంకా ఆ స్థితిలో ఉండేదానికి ప్రయత్నం చేయాలి. కానీ నేను ధ్యానం చేస్తాను నాకు రోగం రాదు అని చెప్పినాము. ఇప్పుడు చూస్తే అంటే ఇప్పుడు మా చెల్లెలు చెప్పిన మాట నేను చెప్పిన మాటగానే భావిస్తున్నానమ్మా. మనమంతా ఒకటే కదా, అబద్ధమే కదా. మరి అబద్ధం పుట్టైన నేను ధ్యానం చేస్తాను కాబట్టి, నేను మొలకెత్తిన గింజలు తింటాను కాబట్టి నేను హాస్పిటల్కి పోయే పని లేదు అని మనం అనకూడదు. ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పానంటే, అవశ్యం అంటే పుట్టిన ప్రతి జీవి కాలం యొక్క ఒడిలో ఉంటాడు. కాలం ఒడిలో అంటే కాలచక్రంలో పుట్టుక స్థితి నాశనం అనేది కన్ఫామ్. ఓకే గురుగారు. అంతేగాని కానీ ఆ ఒరిజినాలిటీని మొదటి నేను తెలుసుకున్న తర్వాత, ఇంకా అతను స్వతంత్రుడైన తర్వాత ఇంకా ఏం అవసరం లేదన్నమాట. కాబట్టి భావాన్ని సంక్షిప్తంగా చూద్దాం. ఈ సృష్టిలో సర్వజీవులు కూడా పరతంత్రము వలన అంటే ప్రకృతికి ఆధీనమై ఉండడం వలన వాటి కర్మానుసారము అవి జన్మిస్తున్నాయి తప్ప మొదటి లేదు. దాన్ని స్పష్టంగా 9వ శ్లోకంలో వచ్చే వారం చెప్తాడు. ఎట్లంటే ఇప్పుడు జడ్జి తీర్పు ఇస్తున్నప్పుడు అనుకూలమైన తీర్పు వచ్చేవాడికి జడ్జి అనుకూలంగాను ప్రతికూలంగా వీడికి ఇవ్వాలా అనేటువంటి, ఒక ఇంట్లో 2 అమ్మాయిలు పుట్టారనుకోండి, వాళ్ళిద్దరిలో ఒకరు పెద్ద ఆఫీసర్ గా ఎదుగుతారు, లేకుంటే ఒక పెద్ద కుటుంబంలో ఉంటారు, మరొకరు పేదరికంలో ఉంటారు అనుకోండి. అలా ఉండాలని తల్లిదండ్రులు అనుకోరు. తల్లిదండ్రులు ఇద్దరికి సమానమైన ప్రేమ పంచుతారు.
నిజానికి ఆ స్థితిని బట్టి అంచనా వేయడం కూడా తప్పు. వాళ్ళ మానసిక స్థితి చూస్తే ఇద్దరు సమానమే మనం సరిగ్గా ఆలోచిస్తే. కాబట్టి మనం ఎప్పుడు కూడా మొదటి నేనుగా అపరోక్షం చెందినప్పుడు ఈ యొక్క కర్తృత్వం అనేది పూర్తిగా నశిస్తుంది అని ఇప్పుడు నీ వల్లే నాకు అర్థమైతే ఉండదు లేదా? మనకి 10 నిమిషాలే ఉంది, ఇంకా ఉన్నారు కదా. నాగేశ్వరరావు గారు. గురుగారు జయ గురు. జయ గురు. ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్ అవసం ప్రకృతేర్వశాత్ అవశం ప్రకృతేర్వశాత్ అవసం ప్రకృతేర్వశాత్. వెరీ గుడ్. అమ్మ భవిష్య ఉన్నారా? భవిష్య లాస్ట్ మెంబర్ ఉన్నారా? నమస్కారం నాయన. కమాన్. ప్రకృతిం విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశ్యం ప్రకృతిరేర్వశాత్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళా దేవయామిని. దేవయామినికి చెప్పేది మొత్తం 25 మంది గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఈ జనన మరణాలు ఎలాంటివి అంటే, జననము, తర్వాత జీవించడము, తర్వాత మరణం, ఈ 3 ఎట్లాంటివి అంటే, మనం నిద్రపోతున్నప్పుడు కల వస్తుంది. కలగంటూ కల పూర్తయిన తర్వాత మళ్ళీ నిద్రలోకి జారుకున్నాం అనుకో, అప్పుడు ఆ జరిగిందంతా అబద్ధం అని చెప్పడానికి చెప్పేవాడు కూడా ఉండడు. మళ్ళీ నిద్రపోయిన ప్రయాణం చేసి మళ్ళీ నిద్రపోయి మరొక కళలోకి ప్రయాణం చేస్తే ఎలానో అలాంటిదే ఈ జనన మరణాలన్నీ కూడా. దానికి అతీతంగా ఉండే నేను మొదటి నేను, దాన్నే శబ్దంతో చెప్పేదానికి చెప్పేటోడు లేదు. అని అటువంటి విషయాన్ని వర్ణించేటువంటి ఏకైక గ్రంథం భగవద్గీత. ఏకైక గ్రంథం భగవద్గీత. అది 9వ అధ్యాయంలోనే నేను స్పష్టంగా చూస్తున్నాను. ఈ 3వ శ్లోకం గుర్తుందా? 9వ అధ్యాయం 3వ శ్లోకం గుర్తుందా? 3. అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమా నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఇక్కడ పునః పునః సృష్టిస్తున్నాను అని చెప్పడం అది కేవలం అర్థం కావడం కోసం చెప్పారు. కానీ అది చెప్పాను మీకు. ఏమంటాడు? అశ్రద్ధ దానాః పురుష. ఈ పరిపూర్ణ బోధలో జనన మరణాలేమిని తెలుసుకోవడానికి ఎవరైనా అశ్రద్ధ చేశారంటే, ఎవరైనా దీన్ని గాన మీరు వినకపోతే మీ ఇష్టం. అప్రాప్య మాం నివర్తంతే. అప్రాప్య మాం, నన్ను పొందలేరు మీరు. అంటే మొదటి నన్ను తెలుసుకోలేదు. ఇంకా ఇంత క్లియర్ గా చెప్పగలిగిన గ్రంథం, ఏకైక గ్రంథం భగవద్గీత. ఈ శ్లోకం నుంచే అచల పరిపూర్ణ కృష్ణ ప్రభువులు అని ఒక ఆయన ఏం చేశాడంటే, ఈ శ్లోకాన్ని స్పష్ట యథాతథంగా రాసి ఆయన ఏం చేశాడు, తినమంటే పులి వల్లదన్నట్టు నేను వినమనడం, మీరు నన్ను చెప్పమనడం కళ. మీకు ఇష్టం ఉంటే ఏనండి, లేకపోతే వెళ్ళండి అంటాడు. వెళ్ళండి అంటే జనన మరణాల్లోకి వెళ్ళండి అని అర్థం. కాబట్టి విన కననొల్ల నట్టి, విని కననొల్ల నట్టి పరిపూర్ణాన్ని నేను అద్దంలో నా బొమ్మ చూసినంత స్పష్టంగా పరిపూర్ణాన్ని ఇందులో చూడొచ్చు. అటువంటి అనుభూతి మీకు కలుగుతుంది. అంత స్పష్టంగా మీకు తెలుస్తుంది. మీకు ఇష్టం లేకపోతే పుడతా సస్తాను, నాదేం పోయింది అనేది దాని అర్థం. ఇంత క్లియర్ గా
మనకు అది 9 వచ్చే వారం క్లియర్ గా మనకు తెలుస్తుంది. ఇంకొంటే 5 నిమిషాలు. ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునః పునః అంటే ప్రకృతి ఆధీనంలో ఉండేటటువంటి ఈ యొక్క 84 లక్షల జీవరాశులు ఇమం కృత్స్నం భూతగ్రహణం కృత్స్నం అంటే సర్వ ప్రాణులు కూడా పరతంత్రం నుండి ఇప్పుడు దేవిని కనాలి అని వాళ్ళమ్మ అనుకోదు, ముందే తెలియదు కదా, కాబట్టి పరతంత్రం. దేవి నాకు దేవయామినే జన్మిస్తుంది, పలానా బీబీఏ చదువుతుంది అనే విషయం మనకు తెలియదు కదా, కాబట్టి పరతంత్రం. మనంతా పరతంత్రమే. మాట్లాడుతున్న వాళ్ళంతా పరతంత్రులే. మాట్లాడుకుంటూ ఉంటే అన్ని జీవులు ఈగ దోమ నుంచి సర్వ జీవరాశులు అన్ని కూడా పరతంత్రంలోనే ఉంటాయి. అవి ప్రకృతిలో వస్తా పోతా ఉంటాయి. దీనికి అతీతంగా ఉండే మొదటి నేను తెలిసినటువంటి వ్యక్తికి ఇటువంటి పుట్టుకల వల్ల ఎలాంటి అభ్యంతరమూ లేదు. దాన్ని ఖాతరు చేయడు అతను. నాకు జన్మొద్దు అని ఇన్నాళ్ళు చెప్పినాడు. ఇప్పుడు ఏ జన్మ ఉంటే మాత్రం వాడిది ఏం పోయింది? ఎలాంటిదే కదా ఇదంతా. కాబట్టి ఎన్ని జన్మలైనా అతనికి లెక్క. 2 నిమిషాలు ఉంది. ఎవరైనా ప్రశ్నలు ఉంటే ఇవ్వచ్చు. పెద్దలు ఎవరైనా అర్థవంతంగా ప్రశ్నించవచ్చు, పిల్లలు ఎవరైనా ఏదైనా రాకపోతే అడగొచ్చు. ఓకే అమ్మా, ఇంకా మంగళం చెప్దామా? ఇంకేమైనా అడుగుతారా? సర్వ ప్రాణులు వాటి కర్మానుసారం జన్మిస్తుంటాయి. దానికి మొదటి నేను ఎలాంటి సంబంధం లేదు. ఇది భావం. ఓకే, మీ సాయి ప్రియ లక్ష్మి డిసగ్న లక్ష్మి. గురుగారు మంగళం. ఓకే గురుగారు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. జై గురుదేవ. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.